కోవూరు మండల కేంద్రంలోని మైథిలి సెంటర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల సృష్టికర్త, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత అయినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన యొక్క పరిపాలన అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడి తర్వాత దేవుడిలా కొలుస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, వైఎస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి, మాజీ పడుగుపాడు సొసైటీ చైర్మన్ రామిరెడ్డి, అనూప్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, గాజుల మల్లికార్జున్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత, సంక్షేమ పథకాల సృష్టికర్త, ఈరోజు ఎంతోమంది పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన 15వ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి సూచనల మేరకు కోవూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల కోసం ఆలోచించిన పరిస్థితి చాలా తక్కువ. ఉదాహరణకి ఎత్తుకుంటే పేదలు ఏదన్నా ఆరోగ్యం బాగలేక ఉన్నట్టుండి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే లేని పరిస్థితి. ఆ కారణంతో ఎంతోమంది చనిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఇవన్నీ గమనించి ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పథకం పెట్టడం జరిగింది. ఎంత హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఉచితంగా ఆ రోజు వైద్యం చేసిన పరిస్థితి, దాన్ని సృష్టికర్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా ఉన్నత విద్య చదువుకోవాలంటే ఆర్థికంగా వాళ్ళకి అంత స్తోమత లేదు కాబట్టి ఎంతోమంది ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఆగిపోయిన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. ఆ రోజు ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం పెట్టుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంత మహానేతని ఎవరు ఈరోజు కూడా దేవుడు తర్వాత దేవుడు మాదిరిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మహానేతకి కోవూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం కూడా ఘనంగా నివాళులు అర్పించి జీవితాంతం రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే సమస్య లేదు. దేవుడి తర్వాత పేద ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారే ఉండారని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి వారిలో వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అతనికి ఘనంగా నివాళులు అర్పించడం, అతని ఆశయాల్ని కొనసాగే విధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు అతన్ని స్మరించుకుంటూ అతని ఆశయాలకి ముందుగా